సీకేడీ ప్రాబ్లం ఉన్న వారిలో కొన్ని రకాల డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్లో ఒకటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకోసం అంటే ఫ్రూట్స్లో పొటాషియం ఉంటుంది. అందరికి క్వశ్చను, సీకేడీ పేషెంట్స్ ఫ్రూట్స్ జ్యూస్ తీసుకోవాలా లేదా ఫ్రూట్స్ తీసుకోవాలా అని. సీకేడీ పేషెంట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు. తింటే కేవలం ఫ్రూట్స్నే తీసుకోండి. మరి ఎలాంటి ఫ్రూట్స్? యాపిల్, పైనాపిల్, బొప్పాయి, జామకాయ, దానిమ్మ, దాంతోపాటు నల్లనేరేడు. వీటిల్లో పొటాషియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్ తీసుకోండి, కానీ ఫ్రూట్ జ్యూసెస్ వద్దు. ఎందుకోసమంటే మీరు ఎప్పుడైతే ఇవే ఫ్రూట్స్తో, పైన చెప్పిన ఫ్రూట్స్తో సేఫ్ కదా అని చెప్పి ఫ్రూట్ జ్యూస్ చూసుకుంటారో, ఒక్కసారిగా దాంట్లో ఫ్రూట్ జ్యూస్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల పొటాషియం కంటెంట్ పెరిగిపోతుంది. అదే మీరు జ్యూస్ రూపంలో కాకుండా ఫ్రూట్ రూపంలో మితంగా తీసుకుంటే ఫ్రూట్ తిన్నామన్న సంతృప్తి ఉంటుంది, దాంతోపాటు పొటాషియం లోడ్ కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, యూజువల్గా సీకేడీ పేషెంట్స్ ఈవెన్ నేను చెప్పిన ఫ్రూట్స్లో కూడా ఫ్రూట్స్ లాగా తినండి, కానీ జ్యూసెస్ రూపంలో మాత్రం వద్దే వద్దు.